హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీల్ మేకర్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది కుక్కర్లో అయితే. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఒక కప్పు మీల్ మేకర్ తీసుకోండి. నేను కొంచెం బిగ్ సైజ్వే తీసుకున్నాను. అండ్ అలాగే ఇందులోకి కొద్దిగా హాట్ వాటర్ యాడ్ చేయండి. యాడ్ చేసి ఒక పావు గంట సేపు ఇలా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు వేరొక బౌల్లోకి ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకుని ఒకసారి నీట్గా క్లీన్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకుని ఇలా క్లీన్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని నానబెట్టుకోవాలి ఒక 20 మినిట్స్ పాటు. సో ఈ వీటిని ఇలా పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి టొమాటోస్ యాడ్ చేసుకుని ప్యూరీలా చేసి పక్కన పెట్టుకోండి. టొమాటోస్కి కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇలా యాడ్ చేసుకుంటే మనకి బాగుంటుందన్నమాట టేస్ట్. అండ్ అలాగే ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకుని ఇలా ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసుకుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు. ఈ బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ కూడా బాగుంటుందండి ఏ బిర్యానీలోకైనా కూడా. ఇలా ఫ్రై చేసుకుని వీటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత వీటిని ఒక స్ట్రైనర్లోకి యాడ్ చేసేసుకోండి. ఫస్ట్ వాటర్ బాగా వేడిగా ఉంటాయి కదా, సో కొంచెం చల్లనీళ్ళు పోసుకోండి వాటిపైన. ఇప్పుడు ఇలా ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా తీసేసుకోండి. ఇలా ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు, అలాగే ఒక స్పూన్ కారం, ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, అండ్ అలాగే ఒక స్పూన్ గరం మసాలా, ఒక 1/4 క్వాంటిటీ ఆనియన్స్ ఉన్నాయి కదా మనం ఫ్రై చేసుకున్నవి, అందులో ఒక 1/4 క్వాంటిటీ యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్ల పెరుగు, ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయండి. 15 మినిట్స్ తర్వాత ఒక స్పూన్ నెయ్యి అలాగే ఒక స్పూన్ నూనె యాడ్ చేసుకోండి ఒక కుక్కర్లోకి. అండ్ అలాగే మసాలా స్పైసెస్ మీ దగ్గర ఏవైతే అవైలబుల్లో ఉంటే అవి యాడ్ చేసేసుకోండి. అవి ఫ్రై అయ్యాక ఆనియన్ అండ్ మిర్చి కూడా ఇలా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. క్యారెట్ అయితే ఆప్షనల్ అండి, ఒకే ఒక క్యారెట్ ఉంటే నా దగ్గర అది వేసేసాను. అండ్ అలాగే ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. ఇప్పుడు మనం ఈ ఆనియన్స్కి సరిపడా మాత్రమే యాడ్ చేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ అలాగే ఒక హాఫ్ స్పూన్ ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ కారం. ఆల్రెడీ మనం సోయాలో యాడ్ చేసేసుకున్నాం కదా మీల్ మేకర్లో, సో ఈ ఆనియన్స్కి సరిపడా మాత్రమే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే మ్యారినేట్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి యాడ్ చేసేసుకోండి. అండ్ అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేయండి. యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇవంతా కూడా బాగా ఫ్రై అయిపోయాక మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా అవి యాడ్ చేసేసుకోండి. ఇందులోకి యాడ్ చేసుకుని ఒక్కసారి కలుపుకోవాలి ఇదంతా కూడా. ఇప్పుడు ఇందులోకి ఒక కప్ రైస్ యాడ్ చేసాం కదా, ఒక 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకోండి. యాక్చువల్గా 2 కప్స్ యాడ్ చేస్తాం కదా, 1.5 కప్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి ఇలా కలుపుకొని మీరు సాల్ట్ ఏమైనా చూసుకోవాలన్నా కూడా ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నేను టొమాటో ప్యూరీ యాక్చువల్గా ఉల్లిపాయతో పాటు వేయాలండి, నేను అప్పుడు మర్చిపోయాను, అందుకే ఇప్పుడు యాడ్ చేశాను. అది కూడా యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. ఎలా అయినా కూడా బాగానే ఉంటుందండి ఇది, ఎలాగో కుక్ అవుతుంది కాబట్టి కుక్కర్లో. సో ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు రైతా కోసం ఒక బౌల్లోకి కొద్దిగా పెరుగు తీసుకోండి, అలాగే కొంచెం సాల్ట్, ఉల్లిపాయలు, అలాగే క్యారెట్ తురుము, అండ్ అలాగే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోండి. మనం ఆల్రెడీ అంతా కూడా కొంచెం స్పైసీగానే చేసుకున్నాం కాబట్టి ఇలా రైతాతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. సో 3 విజిల్స్ తర్వాత ప్రెషర్ రిలీజ్ అయ్యాక ఓపెన్ చేసి చూద్దాము. చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది బిర్యానీ. అండ్ చాలా పొడి పొడిగా కూడా వచ్చిందండి, అండ్ టేస్ట్ కూడా బాగుంది. ఒకసారి అయితే ట్రై చేయండి ఈ ప్రాసెస్లో. మీరు నార్మల్ సాస్ ప్యాన్లో కూడా చేసుకోవచ్చండి ఈ ప్రాసెస్లోనే.
ఇదైతే మనకి చూడాల్సిన అవసరం కూడా ఉండదు, ఫాస్ట్గా అయిపోతుంది ప్రాసెస్. సో ఫైనల్గా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఆ పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.